హాయ్ బ్రో. హాయ్. ఓజీ సినిమా రాబోతుంది. ఓజీకి వచ్చిన హైప్ ఏ సినిమాకి రాలేదు ఇప్పటి వరకు కూడా. చిన్న గ్లింప్స్ తోనే చాలా వరకు మిలియన్స్ కొట్టిన యూస్ దానికి ఒకదానికే ఉంది. సో రాబోతుంది, ఎలా ఉండబోతుంది సినిమా, ఎలా ఎక్సైటెడ్మెంట్ ఉంది మీకు ఏమన్నా సినిమా గురించి? సినిమా మీద అయితే విపరీతమైన హైప్ ఉంది. అసలు ఒక రకంగా హైప్తోనే రికార్డులు క్రియేట్ చేస్తుంది. వచ్చిన ప్రతి గ్లిమ్స్ కానీ, పోస్టర్ కానీ, సాంగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వరకు కూడా నైజాంలో ఫస్ట్ టికెట్ అనేది 5 లక్షలు, అది కూడా ఆన్లైన్లో ఆక్షన్ పెడుతూ ఇప్పుడు వరకు వెళ్ళలేదు మనం. అంటే ఏ హీరోకి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హీరో అని అంటారు, మహేష్ బాబు గారు పెద్ద హీరో అని అంటారు, ఇంకా పెద్ద పెద్ద హీరోలు కూడా ఉండొచ్చు, కానీ ఎవరికి వెళ్ళలేదు. మరి ఓజీకి సినిమాకి గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి కూడా స్లోగా హైప్లు అవుతూ ఇప్పుడు సినిమాని ఏకంగా ఒక అనకూడదు కానీ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగేటట్టు ఉంది. 25న సినిమా రిలీజ్ అయితే మాత్రం ఒకవేళ హిట్ టాక్ అనేది పడ్డదని అంటే మొత్తం థియేటర్లను తగలబెడేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా ఫస్ట్ టైం ఒక ఒరిజినల్గా చేస్తున్నారు, ఒరిజినల్ స్టోరీతో చేస్తున్నారు. పైగా ఒక గ్యాంగ్స్టర్ అనేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు మేనరిజంలో ఎక్కువగా ఆయనకి గన్ షాట్స్, ఈ గుర్రపు స్వారీలు ఇవి బాగా సూట్ అవుతాయి. కానీ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ జోనర్లో ఆయనకి పెద్దగా సినిమాలు అక్కడ పడలేదు. ఒక పంజాబ్ పడ్డది కానీ అనుకున్నంత క్రేజ్ లేదు. అదే పంజాబ్ ఇప్పుడు రిలీజ్ అయితే ఒక వేరే సెన్సేషన్ ఉంది. కానీ ఏదేమైనా ఇప్పుడు ఓజీకి అయితే మాత్రం విపరీతమైన హైప్ ఉంది. అసలు హైప్తోనే ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా అవసరం లేకుండా ఎదరకెళ్తుంది. మరి చూద్దాం, రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా జస్ట్ అలా హిట్ టాక్ పడ్డదంటే తగలబెట్టేసినట్టే. అలా ఎన్ని కోట్లు అన్ని కోట్లు అనేది అదంతా కూడా పెయిడ్ ప్రమోషన్లు కూడా అబ్బారాయిలు చెప్పేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కలెక్షన్స్ అనేవి ఎవరు చూడరండి, పట్టించుకోరు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే సరిపోద్ది అనుకుంటారండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు అందరూ కూడా మా హీరోకి ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి, మా హీరోకి ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయని మాట్లాడతారు తప్పితే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా కనీసం 200 కోట్లు కొట్టింది, 300 కోట్లు కొట్టింది అనే రికార్డ్స్ ఎక్కడ ఉండవండి. ఆయన రికార్డులతో పని లేదు కదా. ఆయన జస్ట్ ఏంటంటే ఫార్మాలిటీగా సినిమా చేసుకుంటూ పోవడం తప్పితే ఆయన ఎప్పుడు కూడా రికార్డుల కోసం లేకపోతే ఇంత కలెక్షన్ రావాలి అంత కలెక్షన్ రావాలనేది లేదు. ఖచ్చితంగా ఓజీకి ఉన్న హై ప్రకారంగా చూసుకుంటే సింపుల్గా ఎంత యావరేజ్ టాక్ వచ్చినా, సినిమా ఏ టాక్ వచ్చినా కానీ ఈజీగా 300-400 crores దాటేస్తుంది. అర్థమైందా? ఈజీగా దాటేస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే టికెట్ ఫస్ట్ టికెట్ 5 లక్షలు కొని ఏకంగా ప్రతి దాంట్లో కూడా ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి పోస్టరు, ప్రతి మ్యూజిక్, ప్రతిదీ కూడా రికార్డు బ్రేక్ చేస్తున్నారు. సినిమాకు ఉన్న హైప్ అలాంటిది. ఈజీగా వస్తాయి, 300 కోట్ల పైన వస్తాయి. అది అంటే సినిమా ఒకవేళ హిట్ డాగ్ వచ్చేది అంటే ఈజీగా 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అయినా మనం ఆశ్చర్యపోను అసలు. కానీ పవన్ కళ్యాణ్ గారి రికార్డులు అవసరం లేదండి. ఆల్రెడీ హరిహర వీరమల్లు కూడా పాన్ ఇండియానే. కాకపోతే ఏంటంటే అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, ప్రమోషన్లో కూడా కొంత డిలే అయింది, హిందీ వెర్షన్ కూడా రిలీజ్ అయిపోవడం వల్ల అది కొంచెం మైనస్ అయింది. అది వేరే విషయం. అది వైసీపీ నాయకురాలు ఈ రోజు మాట్లాడుతూ మీకు ప్రజల అధికారం ఇచ్చింది సినిమాలు చేయడానికి కానీ, సినిమా చేయడానికి కాదు ప్రజలు చూసుకోవడానికి అని చెప్తున్నారు ఆర్కే రోజా గారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆమె కూడా ఇంతమంది సినిమాలు చేసింది, ఇప్పుడు అధికారం వెళ్ళిపోతే షోలు చేస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు? మీరే చెప్పేశారు కదా ఆన్సర్. ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అని అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆవిడ వేసిన క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చేసింది. ఆవిడే చేసింది అంతకుముందు. ఇప్పుడు బతుకు తీరు కోసం ఏం చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక వ్యాపారం ఉందో, ఒక 1000 కోట్ల రూపాయల బిజినెస్ ఉందో, లేదనంటే ఒక ఫ్యాక్టరీ ఉందో, లేదనంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ల్యాండ్స్ ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయని చెప్పి అవన్నీ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి వన్ ఆఫ్ ది ఇన్కమ్ సోర్స్ ఏముందో మెయిన్గా ఏదైనా ఉందనంటే అది సినిమా ఒకటే చేస్తున్నారు. అంతే తప్పితే ఇంకేం చేస్తున్నారు? ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా, లేదంటే ఏదైనా కంపెనీలు కొన్నారా, భూములు కొన్నారా, ఆస్తులు కొన్నారా? 15 నెలల పరిపాలన ఎక్కడైనా సరే ఒక రూపాయి ఎవరిని చేశారని, లేకపోతే ఎక్కడైనా ప్రాపర్టీస్ కొన్నారని, ఎక్కడైనా అవి సంపాదించారు ఇవి సంపాదించారని ఎక్కడైనా ఉందా? సినిమాల మీద ఒప్పుకొని ఆ రెమ్యునరేషన్లు తీసుకొని పంచినంత పంచుతున్నారు, ఖర్చు పెట్టినంత వాళ్ళకి పర్సనల్ ఖర్చులు, వాళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ బౌన్సర్లు వీళ్ళందరికీ ఏవైతే ఖర్చులు అవుతాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానికి సినిమా చేయడం తప్పనంటే గతంలో ఆవిడ చేసింది అదే కదా. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆవిడ డ్రామా జూనియర్స్ ఏదో చేస్తున్నారు కదా. ఇప్పుడు అది అంత కామన్, రాజకీయంగా విమర్శించడం అనేది కామన్. ఇప్పుడు ఆవిడ విమర్శించడం అనేది తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే సినిమాలు చేయకూడదు అని అన్నం పొరపాటు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, జయలలిత గారు చేశారు, ఎంజీఆర్ గారు చేశారు, అందరూ చేశారు. ఇప్పుడు ఏం చేస్తే తప్పే ఉంది? ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక్క ఇన్కమ్ సోర్సు, వాళ్ళు జస్ట్ వచ్చి అలా స్క్రీన్ మీద కనబడితే నటిస్తే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏం చేయాలి? ఇతర నాయకులు అయితే ఒక 1000 కోట్లు 2000 టైం అంతా సినిమాలకి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు అంటే ఇప్పుడు రైటే. ఇప్పుడు మన హరిహర వీరమల్లు రిలీజ్ అయింది, ఓజీ రిలీజ్ అయింది, ఓజీ రిలీజ్ అవ్వబోతుంది, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. ఇప్పుడు జరుగుతున్నాయి కదా. మరి వీటిల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అధికారిక కార్యక్రమాలు ఎక్కడ పాల్గొనట్లేదా? ఎక్కడ సేవా కార్యక్రమాలు జరగట్లేదా? ఎక్కడ అభివృద్ధి జరగట్లేదా? ఆయన 24 గంటల టైంలో ఆయనకుండే టైం ఆఫ్ ఏదైతుందో దాన్ని యూజ్డ్గా యూజ్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఇన్ని గంటలు నేను ఇది వర్క్ చేయాలి, ఇన్ని గంటలు దీని మీద వర్క్ చేయాలి, ఇన్ని గంటలు గవర్నమెంట్కి ప్రజలకి నేను టైం ఇవ్వాలనుకుంటున్నారు. కానీ 24 గంటల్లో ఆయన మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాలకి అంకితం అయిపోతే ఆయన ఎక్కడ చూపించారు చెప్పండి?
ఆయన ఇప్పుడు ఈ పక్కన పేదల కోసం ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాడు, కార్యక్రమాలు ఉంటాయి. అటువైపు బహిరంగ సభలు ఉంటే వాటికి వెళ్తున్నాడు. అవి కాకుండా అధికారులకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కొత్త కొత్త అడ్మినిస్ట్రేషన్లో రూలింగ్స్ అన్ని కూడా మార్చుకుంటూ వస్తున్నాడు. ఇవి సరిపోలేదు అన్నట్టు షూటింగ్లు చేసుకుంటాడు. అంటే మొత్తం అన్ని ఒకే కాడ చేస్తే ఇంకా అవన్నీ ఎలా చేస్తాడు? అవన్నీ కూడా ఆరోపణలు అండి. ఇప్పుడు రాజకీయంగా ఆరోపణలు అనేవి కామనే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మెయిన్ పాయింట్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలంటే ఒకే ఒక పాయింట్ సినిమా, అంతకుమించి ఏం లేదు. అది ఉన్నా లేకపోయినా, ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, చూసినా చూడకపోయినా కానీ ఆయన మీద ఒక రాయి వేయాలి. ఆ రాయి తగిలిందా లేదనేది అనవసరం. వీళ్ళు వేసిన రాయి మాత్రం పడ్డది అనే ఫీల్ అవ్వడం తప్పితే అక్కడ ఎటువంటి వాస్తవం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేసినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు లేదా? ప్రజలు పిలిస్తే రెస్పాండ్ అవుతున్నాడో లేదా? ఏదైనా సమస్య ఉందంటే రెస్పాండ్ అవుతున్నాడు. నిన్న కాక మొన్నే కదా అనంతపురం మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన ప్రత్యేకించి మీ షూటింగ్లో ఉంటాడు, మీటింగ్లకు వెళ్ళగలుగుతాడు, లేదంటే ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటాడు, సెక్రటేరియట్కి వెళ్ళగలుగుతాడు, లేదా అసెంబ్లీకి వెళ్ళగలుగుతాడు, ఇంటికి వెళ్ళగలుగుతాడు. తెలుసుకొని మాట్లాడేటప్పుడు అన్ని విమర్శలన్నీ కామన్ అండి. ఇప్పుడు వైసీపీ నాయకులకి ఒకే ఒక టార్గెట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం తప్పి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి దానికి ఎవరేం చేయలేరు. అలా విమర్శిస్తూ ఉంటారు, పట్టించుకోవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే రాజకీయంగా సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు మీరు? రాజకీయంగా కానీ సినిమాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాజకీయంగా సినిమా పరంగా అయితే నేను ఏమన్నానండి, నిజమైన నాయకుడే, అది అవినీతి లేని నాయకుడే, అది అంతకుమించి మనం ఏం చెప్పాలి. ఇప్పుడు సినిమా పరంగా ఇప్పుడు సినిమాలో పెద్ద తోపేం కాదు కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పెద్ద ఎరగబొడి చేసి తీసిన సినిమాలు ఏం లేవు కదండి. ఆయన టాలెంట్ చూపించిందంతా. అలా అని చెప్పి రాజకీయాల్లో కూడా పెద్దగా విపరీతంగా ఆయన ఒక తారస్థాయికి వెళ్ళిపోయినట్లేదు కదండి. ఆయన పడ్డ కష్టానికి 15 ఏళ్ళు రాజకీయ జీవితంలో 10 ఏళ్ళు కష్టపడితే ఒక డిప్యూటీ సీఎం పొజిషన్కి వచ్చారు. ఇంకా ఆయన చూడవలసిన రాజకీయాల్లో పెద్ద చరిత్ర అనేది ఇంకా ముందు ఉంది. అలా అని చెప్పి మనం చిన్నగా తప్పని చెప్పట్లా. నేను అనేది ఏంటంటే ఆయన ఒక అవినీతి లేని మచ్చలేని మనిషి. సాయం చేయడానికే కానీ పరిపాలన అనేది ఎలా జరగాలి, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దాని మీద ఒక ఉదాహరణ చూపించిన మనిషి. అటువంటి వ్యక్తిని ఉదాహరణ తీసుకొని మనం ఇంకొక 2-3 రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దగలం. అది సినిమాల్లో అయితే నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లో అయితే ఓపెన్గా చెప్తున్నాను ఫెయిల్యూర్ అని. ఎందుకంటే అంత సక్సెస్ కొట్టిన సినిమాలు ఏం లేవండి. ఆయనకన్నా కింద వచ్చిన హీరోలు కూడా పెద్ద సినిమాలు తీశారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీకి, నిబద్ధతకి, అకౌంటబిలిటీ తనానికి, పనిచేసిన విధానానికి, ప్రజలు పట్టించుకునే సమస్యలకి ఆయనకి పేరెట్టినోడు, ఆయనకన్నా గొప్ప లీడర్ అయితే నేను లేనని చెప్తాను. ఎందుకంటే 2018 ఎప్పుడో పోరాటయాత్రలో 6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో గిరిజన ప్రాంతాల్లో ఒక ఊరికి మాటిస్తే ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి సమస్యలు తీరుతున్నాడంటే మాట మీద ఎంత కట్టుబడిగా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. అది అటువంటి మనిషి గురించి సినిమాల్లో సక్సెస్, రాజకీయాల్లో సక్సెస్ అని మనం మాట్లాడకూడదు. ఏం చేసినా కానీ ప్రజల మంచికి 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, 8 రూపాయలు పంచుతున్నాడు, 2 రూపాయలు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం దాచుకుంటున్నాడు. ఇంకా అలా నాయకుడి గురించి మనం డిస్కషన్స్ అనవసరం కదా. కోట ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుంది కదా, ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఎలాంటి డెవలప్మెంట్ చేసిందంటే ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే ఉద్యోగాలు అంత ఏం లేదండి. ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి. 7 లక్షల కోట్లు ఎన్నో పెట్టుబడులు రప్పించాము, శంకుస్థాపనలు జరిగినాయి అన్నారు. అదేమైనా ఓన్లీ మెగా డిఎస్సి మాత్రమే రిలీజ్ చేశారు. మొన్న మెగా డిఎస్సి ఫలితాలు వచ్చినాయి. 16,000 చిల్లర ఎన్నో పోస్టులు అయితే భర్తీలు అయినాయి. అదే జరిగింది. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 3.5 yearsలో మేము ఏం చేయకపోతే, మేము చెప్పింది చేయకపోతే మాకు ఓటేదని అన్నారు. అదే పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు వాళ్ళ గురించి ఇవ్వలేదు అంటే గత 5 ఏళ్ళు మీరు చూశారు, అంతకుముందు చూశారు, ఏళ్ల తరబడి నుండి చూసుకుంటూ వస్తున్నారు కదా. ఇంకొక 3.5 ఏళ్ళు చూడండి, 2029 ఎలక్షన్స్కి ఏమీ చేయలేదు అనుకోండి, తీసేయండి, ఓటు వేయొద్దు. ఆయన చెప్తున్నారు కదా మేమేమీ చేయకపోతే మాకు ఓటు వేయొద్దు అని అంటున్నారు. ఏమైనా చేస్తే అప్పుడు మీరు ఆలోచించుకుని నిర్ణయించుకుని ఓటేయండి అని అన్నాడు. ఇంకా దాని గురించి అంత క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం అని అంటే ఏదో మాట చెప్పినంత ఈజీ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు రాజకీయంగా విమర్శించాలి కాబట్టి నాయకులు అన్న వాళ్ళు కామన్గా రాజకీయాల్లో అలా విమర్శిస్తూ ఉంటారు. అవన్నీ పెద్దగా పట్టించుకోవసలేదు. నెక్స్ట్ 3 yearsలో చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. రైట్.